ఒకే ఒక్క వచనాన్ని బైబిల్లోంచి తీసుకొని బోలెడంత ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. ఒక వచనాన్ని మనం తీసుకొని ధ్యానిస్తే ఎంతో సారము మనకు దొరుకుతుంది. అలాంటి జీవ గ్రంథం బైబిల్ గ్రంథం. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం, పాయింట్కి వద్దాం. పక్షిరాజు గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. పక్షిరాజు గురించి ఆ మాటలన్నిటిలో ఒకటి, పక్షిరాజు తన పిల్లల క్రింది గూడును రేపుట అనే మాట. ఎంతమందికి తెలుసు పక్షిరాజు తన పిల్లలున్న గూడు రేపుతుంది అని? గూడు రేపటం అంటే ఏంటి? తన పిల్లలున్న గూడు రేపటం అంటే ఏంటి? అదేంది? ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టింది ఎవరు? గూట్లో పిల్లల్ని నిర్మించింది ఎవరు? అదే గూట్లో అంతకాలం పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పోషించింది ఎవరు? మళ్ళీ అదే పక్షిరాజు మళ్ళీ గూడు రేపటం ఏంది? పక్షిరాజు మారిందా? గూడు కట్టింది తానే, పిల్లల్ని పెట్టింది తానే, పిల్లలకు ఆహారం పెట్టింది తానే, అన్ని కాలాల్లో పిల్లలకు భద్రంగా తన రెక్కల చాటు చేసి కింద గూడు పైన రెక్కలు ఎండ వాన చలి ఏవి తగలకుండా వాటిని అద్భుతంగా కాపాడుకుంది తనే. మళ్ళీ ఇప్పుడేంది? గూడు రేపి పిల్లలు కింద పడిపోయేటట్టు పిల్లల్ని ఒంటర్లుగా చేయటం ఏంటి? దేవుడు తనను తాను కొన్నిసార్లు పక్షిరాజుతో పోల్చుకున్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్టు నేను మిమ్మును మోసి తిని, గ్రద్ద రెక్కలపై నేను మిమ్మును మోసి తిని అన్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోసిద్ది, అలా నేను మిమ్మును మోసి తిని దేవుడు తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. కాబట్టి పక్షిరాజు గూడు రేపుట, దేవుడు కావాలనే కొన్నిసార్లు మనల్ని ఒంటరులుగా చేయుట దగ్గర సంబంధం ఉన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి.